ఎవరు ఎదురు చూస్తున్నారు? జన సమూహం. అంత సమూహాన్ని చూసిన తర్వాత కూడా దేవుడు ఎక్కడ సంఘం అంతా కూడా ఉంటుందో, ఎక్కడ జన సమూహం అంతా ఉంటుందో అని చెప్పాడా? ఏం చెప్పాడు? ఇద్దరు అంటే అప్పుడే ఆయన తెలుసు వీళ్ళు వచ్చేవాళ్ళు దేవుని పాటలు ఆరాధించడానికి కనిపెట్టారు అనేది నా ఒపీనియన్. అయితే కొన్ని చోట్ల నేను చూసేది ఏంటంటే స్వాగత గీతాలు, మీరు అందరూ రావడం కోసం వీటిని పాడుకోవడం లాగా మంచిది. వాక్యంలోనికి మనం వెళ్తాం. జన సమూహము ఏం చేస్తున్నారు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? యేసు కొరకు ఎదురు చూస్తున్నారు. ఓకే, తర్వాత గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను ఏం చేశారు? చేర్చుకున్నారు. ఒకటి ఎదురు చూశారు. ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మా సన్నిధికి మా దగ్గరకు రావాలి అని వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ దేవుడే మన కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా, రండమ్మా 10ంటికి స్టార్ట్ చేసాము అని ఎదురు చూసినా మనకేం రాదు. మీలో చలనం రాదని నాకు తెలుసు. మా నాన్న ఎప్పుడు నుంచి చెప్తుంది, నేనేనా అక్కడ కూర్చొని. మీరు మారకపోయినా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నాది. రావాలి. ఎందుకంటే కార్యం పొందాలంటే జన సమూహం ఏం చేశారంటే ఎదురు చూశారు. నెంబర్ 1, జన సమూహము దేవుని కొరకు ఎదురు చూశారు. చూసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ వచ్చాడు, మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళాడు. వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు? మీరు ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. 1-2 వచనాలే చెప్పగలనేమో, టైం లేదు కాబట్టి. జన సమూహం ఎదురు చూస్తున్నారు. ఏమవదు. స్వస్థత ప్రార్థనలు కూడా నేను చేస్తాను. మీరు 2 గంటలు నీళ్లు తాగొద్దు. ఒకవేళ ఇబ్బంది అయితే ఇక్కడే ప్రార్థన చేసి ప్యూర్ చేసి పంపిస్తారు. ఒకవేళ అంతగా ఇబ్బంది అయితే హాస్పిటల్ ఖర్చులు మాయే. మీరు కంగారు పడద్దు, టాయిలెట్కి వెళ్ళొద్దు, వాటర్ తాగొద్దు. 2 అవర్స్ ఏమవుతుంది. సైంటిఫిక్ గా నేను చూసాను. 3 అవర్స్ వరకు ఒక మనిషి వాటర్ కానీ ఇగని తీసుకోకుండా ఉండొచ్చు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు జాగ్రత్తగా వినండి. జన సమూహము ఎదురు చూస్తున్నారు. దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు? వెళ్ళాడు. వీళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారని దేవుడు అప్పుడు రావడం కాదు, ఏం చేశాడు? ప్రతి మాట క్లియర్ గా చదవండి. తిరిగి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎదురు చూసే వారి దగ్గరికి వచ్చాడు. జనసమూహం కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఆ పాయింట్ అర్థం చేసుకోండి. దేవుని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఎవరి దగ్గరకు వచ్చాడు? అది ఎవరి కొరకు వచ్చాడు? అది మీరు ఇలా చెప్తా ఉంటే చెప్పాలనిపిస్తుంది. ఎదురు చూసు వారి కొరకు దేవుడు ఎలా వచ్చాడు? వెళ్ళిపోయిన తర్వాత కూడా తిరిగి వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. చాలు. ఇప్పుడు దేవుడు తిరిగి రాగానే అక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరు ఎదురు చూస్తున్నారు? కానీ కాళ్ళ మీద పడింది ఎవరు? ఇప్పుడు ఎంతమంది ఎదురు చూస్తున్నట్టు? దేవుడు జనసమూహం అంతా కాదు, అంత జనసమూహంలో నువ్వు ఒక్కడమే ఎదురు చూసినా నీ కొరకు ఏం చేస్తాడో తెలుసా? తిరిగి వస్తాడు. ఇప్పుడు రావడం కాదు, వచ్చి వెళ్ళిపోయినా ఎంతమంది జనసమూహంలో నువ్వు ఎదురు చూస్తే కేవలం నీ కోసం, కేవలం అప్పు కోసమైనా, చిన్నపిల్లైన అప్పు ఎదురు చూసింది అనుకో, ఎంతమంది పెద్దవాళ్ళు పిల్లలు వదిలేదు, సండే స్కూల్ పిల్లలు వదిలేదు, అప్పు కోసమైనా దేవుడు ఏం చేస్తాడు? రావడం కాదు, తిరిగి మెన్షన్ చేయండి. ఎలా వస్తాడు? తిరిగి వస్తాడు. జన సమూహం ఎదురు చూస్తున్నారు. వారిలో ఎంతమంది ఎదురు చూశారు? ఒక్కరు. వారి కోసం ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. వచ్చిన తర్వాత యాయీరు ఏం చేశాడు? కాళ్ళ మీద, ఎవరి కాళ్ళ మీద పడాలి అంటే కాళ్ళు ఏమవ్వాలి? మోకాళ్ళలో ఉండటం చేయాలా? లేకపోతే ముంచుని ఇక్కడ పట్టేసుకుంటారు. మీరు పాదాలు పెట్టుకోవాలంటే బెండ్ అవ్వాలిగా. మోకాళ్ళు అనేది వంచాలా? వంచాలా లేదా? మరి ప్రార్థనలో వంచండి వంచండి మీకు వంగవేదుకని ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఏదైనా సహాయం చేద్దామంటే కావాలంటే రోడ్డు పోరైనా పట్టుకుని వెళ్ళిపోవాలి. దేవుడి దగ్గర వంచమంటే నేను చెప్తున్నమ్మా మోకాళ్ళు ఏంటంటే కుర్రోళ్ళు చదువులు పడిపోతున్నారు, పెద్దవాళ్ళు మోకాలు వేస్తున్నారు. మోకరించాలి. దేవుడు ఎదురు చూసేవారి కొరకు వస్తాడు. వచ్చిన తర్వాత యాయీరు, మీరు పేర్లు పరిస్థితి అంతా మైండ్లో పెట్టుకోవాలి. స్టోరీ ఇప్పుడు జనసమూహం అంతా ఎదురు చూస్తుంది. దేవుడు ఆ సమూహం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు?
ఎంతో మంది ఉన్నారు. అంతమందిలో యాయీరు ఎవరో తెలుసా? సమాజ మందిరపు పనివాడు. మీరు మెత్తకుంటారండి, నాకు భలే బాధేస్తుంది. సమాజ మందిరపు పనివాడు ఎవరు? యాయీరు అధికారా పనివాడా? అధికారి. సమాజ మందిరం అంటే ఏమనుకోవచ్చు? మందిరం అనుకోవచ్చు. అంత పెద్ద అధికారి సమాజ మందిరంలో చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే నేను తగ్గిపోతానేమో, ఇప్పుడు నేను వెళ్ళి ఏడిస్తే నన్ను తక్కువగా చూస్తారేమో, నాకు ₹1,00,000 జాబ్ ఉంది కదా, వీళ్ళందరిలాగా నేను కూడా వెళ్ళి మోకరించి అయ్యా అని ఏడిస్తే ఏంటి పిచ్చిది అనుకుంటారేమో అని యాయీరు అనుకున్నాడా? అనుకోలే. తగ్గించుకుని ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య పాదాల దగ్గర ఏం చేశాడు? ఆయన పాదాల దగ్గర పడ్డాడు. అనగా తగ్గింపు స్వభావం చూడండి మీరు ఇక్కడ. దేవుని యొక్క పాదాల దగ్గర ఎవరు పడ్డారు? పడ్డాడు. తర్వాత ఇంచుమించు 12 ఏళ్ల ఈడు కాల చాలండి. ఇప్పుడు 12 సంవత్సరాల పిల్ల ఉందంటే ఆయన కుర్రాడా కొద్దిగా పెద్దోడేనా? నా లాంటోడు పట్టుకున్నాడంటే సరే పిల్లోడు ఏదో అవసరం కోసం ఓకే. కానీ ఆయన ఎవరై ఉంటారు? ఇక్కడ 12 సంవత్సరాల పిల్లలు ఎవరు ఉన్నారు? అప్పువా రానాక అనుకోండి, సుమారుగా ఆ వయసు అనుకోండి. యాయీరు వెళ్ళి దేవుని యొక్క కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, కాళ్ళు పట్టుకుని చెప్తున్నాడు, అయ్యా నా కుమార్తె సావడానికి సిద్ధముగా ఉన్నది. బతిమాలు కొన్నాడు. ఎంతమంది కుమార్తెలో తెలుసా యాయీరుకి అప్పటికి? ఎంతమంది? చదువు బైబిల్ చదువుతూ దానిలో ఎంతమంది కుమార్తెలు? యాయీరుకు ఒక కుమార్తె. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఆ కుమార్తె ఎలా ఉందో తెలుసా? సావడానికి సిద్ధంగా ఉన్న కుమార్తెని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికి వచ్చాడు? డబ్బు లేక, అధికారానికి డబ్బు ఉంటుందా? వాహనం లేక, మనకున్న తెలివి ఆయనకి లేక, అన్నీ ఉంది. కానీ 2-3 కుమార్తెలు పిల్లలు ఉన్న మనమే ఒక పిల్లోడు కొంచెం తగ్గిపోతే గడగడ వెలువెల్లా ఆడిపోతాం. కానీ ఒకే ఒక్క కుమార్తె, చాలా చిన్న బిడ్డ, 12 సంవత్సరాలు. ఆమె దేనికి సిద్ధంగా ఉంది? మీరు అంటారు, అయ్యా మా పిల్లలు ఎంసెట్ సిద్ధంగా ఉన్నారు, ప్రార్థన చేయండి. మా పిల్లలు 10th ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్నారు, ప్రార్థన చేయండి. ఈయన అంటున్నాడు, అయ్యా నా పిల్ల దేనికి సిద్ధం అవుతుంది? మనం ఎగ్జామ్స్ కి జీవితాలు చూసుకోవడానికి సిద్ధపడుతుంటే ఇక్కడ ఒక పిల్ల సిద్ధపడుతుంది దేనికి? సావడానికి సిద్ధంగా ఉంది. ఎవరు? ఇప్పుడు యాయీరు ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? నేను చర్చిలో చాలా పెద్ద, నేను ఈ సమాజానికి ఏంటి పనవాడిని, పనవాళ్ళే ఆగరు. కానీ ఆయన ఎవరు? ప్రభువా నేనే చర్చ్ అంతా పోస్తాను, పిల్లలు బాగా బతికి అన్నాడా? ఆయనకు అధికారం ఉంది, అధికారే కదా. ఆల్రెడీ చర్చిలో చేసేది మొత్తం ఆయనే కదా. అంత ఉన్నప్పటికీ తగ్గించుకుని, ప్రభువా నా కుమార్తె, చూడండి బిడ్డలు దేనికి సిద్ధపడుతున్నారు? దాన్ని చాలా మీరు డెప్త్ గా ఆలోచించండి. కేవలం మీరు శారీరకంగానే కాదు, పిల్లలు అనగా 12 సంవత్సరాలు అయితే ఆడబిడ్డలు వీళ్ళు కానీ వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయ్యే టైం, వాళ్ళు దేనికి సిద్ధపడిపోతున్నారండి. ఈ రోజుల్లో చాలా మంది యూత్ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్. ఇంత ప్రాబ్లం వచ్చినా డిప్రెషన్, ఏదైనా ఇబ్బంది వచ్చినా డిప్రెషన్. నాకు ఏం బాగా లీవ్ మీ ఎలా, నన్ను ఒంటరి వదిలేయండి. ఒంటరి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. అక్కడ 12 సంవత్సరాలటువంటి కుమార్తె కూడా దేని కొరకు సిద్ధపడుతుందంటే సావడానికి సిద్ధపడిపోతున్నప్పుడు ఆ కుమార్తెను చూసినటువంటి తండ్రి ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి చేసేటువంటి పనిని గమనించాడు. బ్రతిమాలుకుంటున్నాడండి. ఎవరిని? దేవుణ్ణి. కానీ మిమ్మల్ని అనేక సార్లు రండి రండి అని ఏం చేసుకుంటున్నాం? దయచేసి తప్పకుండా మీరందరూ అంత నొక్కంసలా మీరు రావాలి. టైంకి ఎవరి కోసం అవుతున్నారు? ఎవరి కోసం? దేవుని కోసం. ఇక్కడ సుమారుగా 50 మంది ఉంటారు అనుకోండి. 50 మంది 10 రూపాయలు 20 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు.
దీంట్లో దాపరికమే ఉంది. ఈ 1000 రూపాయల్లో ఒక మనిషి నాకు 20 రూపాయలు ఆగిపోతే పాస్టర్కి అన్నం ఉండదేగా? ఆమె బతకడం కోసం సంఘాన్ని నింపడానికి చూస్తున్నాడు కాదు, నీ హృదయం నింపడం కోసం మా కష్టం. నువ్వు వేసే 20యో 50యో అది బయటికి పోయినా రాదా? దేవుడు ఎలాగైనా బ్రతికిస్తాడు, ఇస్తాడు. నీవు సంఘాన్ని ఎలా చూడకూడదంటే వీళ్ళు నా మీద పొద్దున్న మనం వెళ్ళకపోతే మనం చేయకపోతే ఏం పోదు, నీకే పరలోకం పోదు, మాకేం పోతుంది. ఈ లోకంలో లాజర్లాగా 4 రోజులు కూర్చులో లేకపోతే ఆరోగ్యం బాగోదు 4 రోజులు పడతాం. 30 ఆయన 55 ఇంకెంత ఉంటాం? ఆల్రెడీ స్పాన్ అయిపోతుంది మా ఇద్దరు. ఇంకేముంది? ఇంకో 30 మహా అయితే నేను, ఇంకో 15 మహా అయితే మా నాన్న 20. అంతే. అంతకు మించి అంత కొంచెం కష్టపడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సిద్ధపాటు నీకు లేకపోతే ప్రాబ్లం ఎవరికి? నీకు. నువ్వు సంఘం మానడం ద్వారా పాస్టర్ కాదు నష్టం, నువ్వు సంఘం మానడం ద్వారా నీకు పరలోకం ఉండదు. నష్టం ఎవరికి? ఇప్పుడు ఎవరికి? నీకు. మన ఆత్మీయత అనేది సిద్ధపడకుండా ఉన్నప్పుడు నష్టం ఎవరికి కలుగుతుంది? మనకే కలుగుతుంది. జన సమూహం అంతమంది ఉన్నా సరే సిద్ధపడిన వారు ఎంతమంది? ఒకరే. 10 మంది కన్నీకు ఉన్నా సరే మొన్నే స్కిట్ పెట్టారు మన గ్రూప్ లో, ఎంతమంది సిద్ధపడ్డారు? వీళ్ళ కోసమే. మిగిలిన వాళ్ళంతా కుదిరినప్పుడు ఆయిల్ పోసుకుంటా, కుదిరినప్పుడు ప్రార్థన పోసుకుంటా, కుదిరినప్పుడు ఇది పోసుకుంటా ఉంటే దేవుడు వచ్చేవాడు ఆరి కూర్చోండి. కుదిరినప్పుడు కాదు. నువ్వు ఎప్పుడు రావాలి? సంఘానికి రావాలి. అది ఎవరి బాధ్యత? మినిమం 70% అటెండెన్స్ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయిస్తారా? మరి మీకు పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలో చేసే 30 సంవత్సరాల జాబ్కే నీకు ఎంట్రన్స్ ఉండదు. నిమిషం లేట్ అయితేనే నేను ఎగ్జామ్ రానివ్వకుండా బయటకు తోచేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు? హౌ? ఎలా? దేర్ ఇస్ నో ఛాన్స్. ఎక్స్క్యూజ్ అనేది ఎవ్వరికి. వన్స్ ద డోర్ ఇస్ షట్ ఇట్ వుడ్ నెవర్ బి ఓపెన్ ఫర్ ఎనీవన్. ఒక్కసారి ద్వారం మూయబడిన తర్వాత ఎవరి కోసం అది? నీవు ఎవరివో నాకు తెలియదు. అంతే. నీకు ఎదురు చూసే స్వభావం లేదు, ప్రార్థనకు వచ్చే స్వభావం లేదు, కలిసి పాటలు పాడే స్వభావం లేదు, పురుకొలిపేటువంటి స్వభావం లేదు, ఏమీ లేదు. అయినా ఏముంది? నాకు పరలోకం ఉంది. లేదు. జన సమూహం అంతా ఉంటే దేవుడు వచ్చింది ఎవరి కోసం తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే దేవుడు మనలో ఎవరన్నా ఒకరు ఉంటే ఎవరి కోసం వస్తాడు? ఆ ఒక్కరి కోసమే వస్తాడు. ఆ ఒక్కడవే నువ్వు అవ్వాలి, ఆ ఒక్కడనే నేను అవ్వాలి, ఆ ఒక్కడిని నేను అవ్వాలని ట్రైన్ అవ్వాలి. ఇక్కడ ఇదేంటి? ట్రైనింగ్ సెంటర్. ఎలా మలుచుకోవాలి? మీరు ఎస్ఐ అవ్వాలనుకోండి, డైరెక్ట్ గా పోస్ట్ అవ్వడం, ముందు ట్రైనింగ్ ఉంటుంది. ఈ బాడీ పికప్ అవ్వాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, తగినటువంటి హైట్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? ట్రైనింగ్ లో చేస్తాడు. ఒక హీరో 6 ప్యాక్ రావాలి సినిమాకి, వాడు ఎక్కడికి వెళ్ళాలి? జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి ట్రైనర్కి చెప్పాలి, నాకు పొట్ట కావాలి, నాకు ముసలి మొహం కావాలి, లేకపోతే నేను పిల్ల మొహం కావాలి అంటే వాడి రిక్వైర్మెంట్ బట్టి జిమ్ ట్రైనర్ ఏం చేస్తాడు? ట్రైన్ చేస్తాడు. నువ్వు 3 నెలలు పట్టింది, 3 నెలలు ఈ తిండి తినాలి, చికెన్ నాకు ఇష్టం, తినకపోతే ఎట్లా అంటే నీకు రాదు. మరి నేను ఇది చేస్తా, చేయకపోతే ఎట్లా అంటే నువ్వు క్వాలిఫై కాదు. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఇది ట్రైనింగ్ సెంటర్. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఎలా ఉండాలి అని వాక్యం నీకు నేర్పిస్తుంది. పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే జన సమూహం వంటి లోకం ఉన్నా సరే ఎదురు చూసే ఒక్కడగా ఉండాలి. నెంబర్ 1 నువ్వేం చూడాలి? పలహారం కోసమా? ఈరోజు దానికోసం కాదు. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మన చర్చుల్లో పలహారం ముందు పని చేసి తర్వాత ప్రార్థన పెట్టాలి. కనీసం దానికన్నా వస్తారేమో. అప్పుడు పలహారం ముందు పని చేయగానే ప్రార్థన స్టార్ట్ చేసుకోవాలి. దేవుని కొరకు ఏం చూడాలి? ఎదురు చూడాలి. దేవుడు జన సమూహం అంత ప్రజలు ఉన్నా సరే ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకు ఆయన. దీన్ని జాగ్రత్తగా మీరు గమనించి రెండో రాకడతో కూడా పోల్చుకోవచ్చు. రెండో రాకడ ఎలా కనెక్ట్ అవుతుందంటే నేను చెప్పే వాటిని మీకు బోరింగ్గా ఉండొచ్చు, కానీ నాకేంటంటే అంతే ఆ వచనంలో వెళ్తే దానిలోంచే చెప్పగలను. అన్న రెఫరెన్స్ గురించి చెప్పలేను. ఇది ఎలా కనెక్ట్ అవుతుందంటే ఆయన ఎలా వస్తున్నాడు? తిరిగి. మా బాయ్స్ ఈరోజు చాలా ఫామ్లో ఉన్నారు. ఎలా వస్తున్నారా? తిరిగి. ఇప్పుడు సంఘం కోసం దేవుడు ఎలా వస్తాడు? నేను వెళ్తున్నాను, మరలా మీ కొరకు
అని చెప్పాడా లేదా? యోహాను సువార్తలో దేవుడు ఎందుకు చెప్పాడు? సమాధానకర్తను పరిశుద్ధాత్మను పంపుతున్నాను, నేను మరలా తిరిగి వస్తాను. ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నాడు? సిద్ధపడిన వారి కోసం. ఇప్పుడు దేవుడు వెళ్ళి తిరిగి ఏం చేస్తున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. ఎవరి కోసం? సమాజం అంతా ఉంటే, జన సమూహం అంతా ఉంటే సిద్ధపడింది ఎంతమంది? ఆ ఒక్కడి కోసమైనా దేవుడు రాకుండా మాట్లాడా? వచ్చి తీరతాడు అంతే. ఇప్పుడు దేవుడు తిరిగి రావడాన్ని, దీన్ని సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క రాకడను గురించి కూడా మాట్లాడు. ఎందుకంటే ఆయన తిరిగి ఎవరి కోసం? సిద్ధపడిన వారి కోసం. ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు సిద్ధపడ్డావా లేదా? ఎవరికి తెలుస్తుంది? నాకు తెలియదు. ఎందుకంటే ఆదివారం మన అందరం నీతిగా ఉండి నేను ఇలాగే ఆదివారం వరకైతే తెలుసు సిద్ధపడ్డామని, కానీ 6 రోజులైతే నాకు తెలియదు సిద్ధపడ్డామో లేదో అని. ఎవరికి తెలుస్తుంది? మీకు తెలియదేంటి? మనకు కూడా ఇండివిజువల్ గా నేను సిద్ధపడ్డానో లేదో, నేను ఎలా ఉన్నాను అనేది చూసుకోవాల్సింది ఎవరు? రైట్. తర్వాత ఏటైపోయిందా? ఆయన వెలుచుండగా జన సమూహము ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఒకని చేతను ఎవరి చేతను స్వస్థత నొందనైనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు పుట్టెను. చాలు, ఇదంతా మనకు తెలిసిన స్టోరీ అవ్వాలి. ఇప్పుడు యాయీరు ఎక్కడికి పిలిచాడు? ఎవరింటికి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వెళ్ళాడా వెళ్తున్నాడా? మీరు వాక్యం అంతా పర్టికులర్ గా చెప్పాలి నాకు. దేవుడు వెళ్ళాడా వెళ్తున్నాడా? అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్? ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ జరుగుతుంది. ఏం చేస్తున్నాడు? వెళ్తూ ఉన్నాడు. ఎవరి కోసం? యాయీరు కోసం. ఎవరిని బ్రతికించడానికి? బ్రతికించుటకు ఆయన ఏం వేస్తున్నాడు? అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, జన సమూహము ఆయన మీద ఎందుకని ఉంటుంది? మాకు లేని రక్షణ ఒక్కడికైనా ఏంటి? ఇప్పుడు మాకు లేని రక్షణ ఆడికి కూడా. ఇప్పుడు త్వరగా వెళ్తేనే కదా ఎవరు బతుకుతారు? ఇప్పుడు ఈ లేట్ అయితే ఆమె ఏమైపోద్ది? అంటే సుమారుగా ఉన్న వాళ్ళలో కొంతమంది ఏ పనులు ఉంటారు? చెప్పండి, మీకు తెలుగు అసూయ పనులు అనుకోండి. వెళ్తే ఎక్కడ అది బతికిద్దో, ఎందుకులే మనకు లేని రక్షణ. అక్కడ ఎవరు కూడా ఉందో? ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఈయన త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు ఆపేశారు? ఆపారు. తర్వాత ఎవరు ఆపారు? ఒక స్త్రీ. అక్కడ ఆగిన తర్వాత యాయీరు అసలు ఎలా ఉన్నాడు? కంగారుతో ఉన్నాడు. ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందండి ఈ పిల్లలు తీసుకుని వెళ్ళడానికి, జరగాలని తెలిసిన కాదు అనుకోండి. అంబులెన్స్ రాగానే మీకు ఎందుకు అనిపిస్తుంది? పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి దయచేసి ప్లీజ్. మీరు ప్రార్థన చేయగానే మేము ఏమైపోతాం? అంబులెన్స్ లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. అక్కడ అంబులెన్స్ లో డ్రైవర్ చెప్పాడు, కొంచెం లేట్ అయినా పిల్లలు ఏమైపోతాయి? చనిపోతాయి. అయినా సరే నాకు పాస్టర్ మీ మీద నమ్మకం ఉంది, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేయగానే అంబులెన్స్ లో వెళ్దాం రండి అని అన్నప్పుడు పాస్టర్ గారు వెళ్తున్నాడు అనుకోండి. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక 12 సంవత్సరాల నుంచి జ్వరమో లేకపోతే కుష్ఠరోగం ఉన్నామా ఆపిందే అనుకోండి. మన రెస్పాన్స్ ఏంటి? ఏమన్నా ఇప్పుడే బాగాలేదా? మేము వెళ్ళేటప్పుడే గుర్తిందా? ఎప్పటి నుంచి ఉంది బాగాక? 12 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉంది. ఎట్ట పడి ఉంది? రక్తస్రావం. నేనేమడిగాను? నా బిడ్డను రక్షించంటే ఆయన ఎక్కడ ఆగాడు? ఏమైనా సాగు బతుకుల్లో ఉందా? బతికే ఉందిగా. ఈ రోగం ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది? 12 సంవత్సరాల నుంచి ఉంటే నా 12 సంవత్సరాల బిడ్డ అక్కడ చచ్చిపోతుంటే ఏం చేశాడు? ఆగిపోయాడు. ఆగిపోయినప్పుడు మనకి ఏం రావాలి? ఎవరి మీద? యేసు మీద రాదులే, పాస్టర్ మీద వస్తుంది. అదే పాస్టర్ మధ్యలో ఏంటై గారు లేట్ అయిందంటే ఆ ముందుగా అమ్మ పాపం 20 సంవత్సరాల నుంచి బాగాలేదంటే ప్రార్థన చేయడానికి వెళ్ళి అంటే మన రెస్పాన్స్ ఏంటి? జస్ట్ సింపుల్ ఇమాజిన్ అనుకోండి. కళ్ళు మూసుకొని అంబులెన్స్ వచ్చేసింది, అయ్యగారి దగ్గరికి వచ్చేసాం, అయ్యగారు బయలుదేరాడు. మధ్యలో 15 సంవత్సరాల నుంచి బాగా నమ్మకం ఉంది, అక్కడ ఆగిపోయాడు. అక్కడ పిల్లేమో సాగుతుల్లో ఉంది. నాకు టెన్షన్ వచ్చేది. అట్లనే నేను చర్చిలో ఏమన్నా పని పాటలు ఏమన్నా ఎవరో ఎవరైనా అధికారి, నేను
ఇంత అధికారి చర్చ్ మొత్తాన్ని నడిపిస్తుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. సరే ఇచ్చేళ్ళే వస్తా అన్నాడుగా. వచ్చేటోడు మళ్ళీ ఎక్కడ ఆగాడు? అది బిల్డింగ్ గా ఆగాడు. మీరు జాగ్రత్తగా అక్కడ చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ ముట్టుకుంది, స్వస్థపరచబడిపోయింది, ఈయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎందుకు ఆగాడు తెలుసా? అలాగే ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో నుంచి ఏం వెళ్ళిపోయింది? ప్రవాహం. ఇది ఇప్పుడు మాట్లాడే మాటల. అక్కడ పిల్ల ఎక్కడుంది? ఇక్కడ ఏమైపోయింది? రక్షించబడిపోయింది. ఎట్టాకు పట్టేసుకుంది, రక్షించబడింది. నువ్వు వచ్చి అక్కడ ప్రార్థన చేసి తర్వాత వచ్చి ఇక్కడ ఎవరు పెట్టవచ్చు? కానీ దేవుడు అక్కడనే ప్రెసెంట్ టెన్స్ నడుస్తూ ఉన్నాడు. ఎవరో పట్టుకున్నారు, ఏమైంది? నా వస్త్రానికి మురికి అయ్యింది. సపోజ్ అనుకోండి, ఇప్పుడు పాపం అనేది అంటుకుంది కదా, మురికి అయ్యింది. ఇప్పుడు వెనక్కి తిరిగి ఈ మురికి ఎవరు అంటించింది అని చూడాలా? ఆమె నెల రక్షించాలా? ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎవరమ్మ అంటుకుంది నన్ను, నాలోంచి ఏం వెళ్ళిపోయింది? ఎవరమ్మ నా ఫోన్ వాడింది, 2% ఛార్జింగ్ అయిపోయింది, అక్కడేమో చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నన్ను ముట్టుకుంది ఎవరు, నాలోంచి ఏం వెళ్ళిపోయింది అని చెప్తుంటే యాయిర్ పరిస్థితి ఏమై ఉంటుంది? అలా ఉన్నాడు. గమనించండి, అంటే ఆధ్యాత్మికమైన జీవితాల్లో వెళ్ళేటప్పుడు నీవు అధికారిగా ఉన్నా, గొప్పవాడిగా ఉన్నా, ఉన్నత స్థానంలో ఉన్నా, కొన్నిసార్లు నీకు కూడా ఏం పడుతుందో తెలుసా? బ్రేక్ పడదు, సాఫీగా వెళ్ళిపోదు. మన ఎవరో చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్తూ, దేవుడా డోంట్ గివ్ మీ ప్రాబ్లమ్స్, నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వద్దు అంటే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు చచ్చిపో. ఎందుకంటే బ్రతుకున్న వాడికి ఏమొస్తుంది? అది అనేది లేకపోతే నువ్వు బ్రతికలేనంటే. చచ్చిపోయిన వాడికి కదా సమస్యలు ఉంది. చిన్నపిల్లలు ఉండవా? ఆ చిన్నపిల్లల నుంచి ఉంటాయి. ఏంటంటే నాన్న నాకు ఫోన్ ఇవ్వట్లా, నేను అడిగిన ఐస్ క్రీమ్ ఇవ్వట్లా, ఏదో ఒక సమస్య, వయసుకు తగినటువంటి సమస్య ఉంటానే. ఈ పిల్లల్ని అడగ, నీ సమస్య ఏంటంటే మా నాన్న నాకు బండి ఇవ్వట్లా, కాళ్ళు అందట్లేదని ఇవ్వట్లేదు, అయినా నాకు ఇవ్వట్లా. ప్రతి ఒక్క సమస్య ఉండదా? ఇప్పుడు జరిగేది ఉన్నారా? వాక్యంలోనే వెళ్ళిపోయాడు. దేని గురించి చెప్తున్నాను? ఎవరు భాష వెళ్తున్నాడు? యాయిరు ఎవరు? ఇంట్లో మీరు గుర్తుండాలి, అప్పుడే మీకు వాక్యం చెప్పినట్టు. యాయిరు ఎవరు? యాయిరు ఎవరి దగ్గరకు వచ్చాడు? యాయిరు ఎదురు చూస్తుంటే దేవుడే యాయిరు దగ్గరికి వస్తే, ఇప్పుడు యాయిరు వచ్చాడు. వచ్చిన తర్వాత యాయిరు ఏం చెప్పాడు? సమస్య చెప్పాడు. ఇప్పుడు సమస్య పరిష్కరించడానికి ఎవరు వెళ్తున్నారు? దేవుడు వెళ్తున్నాడు. మధ్యలో ఏం జరిగింది? మళ్ళీ ఆపింది ఏమో, అవునా? ఏం ఆపిందా లేదా? అందుకే వాక్యం చదవమంది. ఆ ఆపల, ఆయనే ఆగాడు. జనసమూహం కూడా ఆపల, ఆయనే ఆగాడు. ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్న తర్వాత ఆయనలో నుండి ఏం వెళ్ళిపోయింది? వెళ్ళింది అని ఎవరు ఆగారు? యేసు అక్కడ ఆగి అడుగుతున్నాడు, అమ్మా నన్ను ముట్టుకుంది, ఆపింది ఎవరు? ఆయనే ఆగాడు. అది ప్రవాహం వెళ్ళింది కాబట్టి ఆయన ఆగాడు. సందర్భం ఆగే సందర్భమా? అక్కడ ఏం సందర్భం? ప్రాణం పోయే సందర్భం. ఇప్పుడు తర్వాత నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు అదంతా వెళ్ళిపోవచ్చు. 47 తాను మరిగలేదని ఆ స్త్రీ చూచి 48 అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము పంచాయతీ పెట్టాడు. ఏం పెట్టాడు? నన్ను ముట్టుకుంది ఎవరు అన్నాడు. ఇప్పుడు నేనే ప్రభువు అనగానే అక్కడ ముట్టుకోమాకమ్మా, ఒక పని మీద వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తావు, తప్పు కాదు ఇది అని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన అంటున్నాడు, కుమారి ఈయన మండుతుంది ఇక్కడ. ఎందుకని? ఈయన ఇక్కడ కుమారి అంటున్నాడు, అక్కడ కుమారి సాగు బతుకుల్లో ఉంది. ఆయనకేం ఒక పక్క బాధ, ఎందుకంటే నా కుమార్తె ఏం చేస్తాడు? అసలు ఎంత సాఫ్ట్ చూడండి, అంత టెన్షన్ పరిస్థితుల్లో కూడా అంతే అంటారు. దేవుడిని ఎరిగిన వాడు టెన్షన్ పడ్డాను. దేవుడు కూలుగా చెప్పినాడు, కుమారి ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా. సమాధానం కలిగి ఇప్పుడు పోవాల్సింది ఎవరు? అసలు ఈయన అందరికి వెళ్ళాలి. కానీ ఆమె చెప్పాడమ్మా విశ్వాసం నేను ఏం చేసింది? ఇప్పుడు నా ప్రశ్న, స్వస్థతనిచ్చేది ఏంటి? బాటిల్స్ ఉంటాయి కొంతమంది, కొబ్బరి డబ్బాలు, లేకపోతే ఏవేవో కాదు. స్వస్థత ఇచ్చేది ఏంటో తెలుసా? కుమారి
నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. ఇప్పుడు నువ్వు ఎట్టాలి? ఇప్పుడు వరకు నీకేం లేదు, అసలు రోగం ఏంటి? అది ఆగింది ప్రశాంతంగా వెళ్ళి కాదు. ఏం చెప్పాడు చూడండి, రోగానికి చెప్పిన మాటకి సంబంధం లేదు. చాలా సార్లు దేవుడు నా జీవితంలో రోగమే పెట్టాడు. పౌలు అంటున్నాడు, నాకేముంది? ముళ్ళు ఉంది. అయినా దేవుడు ముళ్ళు కోసం అడిగితే, పౌలు దేవుడిని ముళ్ళు కోసం అడిగితే దేవుడు ఏం చెప్పాడు? ప్రొఫెసర్ నువ్వు పని చేయి, అసలు నేను ఎన్నుకోలేదు, ఎందుకు పని చేయడం, నీకు ఎందుకు ఈ ముళ్ళు నువ్వు అని చెప్పి ఏం చేయించాడు? ఏం అడిగింది రక్తస్రావం గురించి అయితే ఏమి చెప్పేది, అమ్మా నీకు దానికన్నా ముందు ఒకటి లేదు. ఏమి లేదు? సమాధానం లేదు. కాబట్టి నువ్వేం తీసుకునిపో, కలదాని వైపు. ఏమి లేకుండా వచ్చావు? లేకుండా వచ్చావు కదా. ఇప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి నువ్వు? స్వస్థత అంటే నీ కుటుంబంలో సమాధానమే. ఎన్నో కోట్లు ఉన్న సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. నాకు తెలుసు, నేను ముందు చేసిన చర్చలో మీ అందరూ తెలుసు, 1,50,000 శాలరీస్ వాళ్ళందరికీ ఎవరికి సమాధానం ఉండదు. ఈఎంఐలు అయ్యారు, కారు ఈఎంఐ అయ్యారు, హౌస్ ఈఎంఐ అయ్యారు, అంతా ఈఎంఐలే. మీకు ఏ అమ్మాయి వాళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉన్నదానిలో 10,000 సంపాదించుకుని ఎలా ఉన్నారు? ఇది సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగమా జీవితంలో సమాధానం? డబ్బు లేనివాడికేమో డబ్బే, డబ్బు ఉన్నవాడికేమో సమాధానం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు సమాధానం కలిగి వెళ్ళని చెప్పాడు. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నా పాపంలో ఉన్నారుగా, దేవుడు అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యాయీరు కుమార్తె దగ్గరికి. దేవుడు మధ్యలో ఎవరిని ఏం చేశాడు? రక్తస్రావం కలిగిన ఆమెను స్వస్థపరిచాడు, మాట్లాడాడు, అయిపోయింది. అక్కడ ఇంకా యాయీర్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. చూడండి, యాయీర్ అసలే అధికారి. యాయీర్కి ధనం ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది. ఆ అధికారం అక్కడ ఎదురు చూస్తుంటే ఏమైనా సమాధానం గలదాని వైపు పొమ్ము అని చెప్పి దేవుడు ఏం చేశాడు? అక్కడ పొమ్ము. తర్వాత చదవడం మళ్ళీ చూడండి, ఇది పాయింట్. ఇంకా ఏం చేస్తున్నాడు? ఎవరితో? జనసమూహం, అక్కడ ఉన్న వాళ్ళు. ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఏమేం చేస్తుంది? అధికారి ఏం చేశాడు? అందరిలో సిగ్గు కూడా పడకుండా, ఎంతమంది ముందు నేను ఏం చేశాను? నీకు నీ కాళ్ళు పట్టుకున్నానే, అయినా నీకేం లేదు, ఏం లేదు నీకు. నీకు మా పాస్టర్ గారు నాకు బాగోపోతే చూడటానికి రాలా, నేను రాను ప్రార్థనకి దీనికే. కానీ అక్కడ వచ్చి కాళ్ళలో పడుతున్నా సరే ఆయన ఏం చేయట్లా. మనం రమ్మని అడగకుండానే రాలేదని మాత్రం, అక్కడ రమ్మని అడుక్కుంటున్నా సరే దిక్కులేదు. ఇక్కడ అడిగాడు, వచ్చాడు. ఇంతమందిలో ప్రభువా నాకు అధికారం ఉన్నా అధికారాన్ని వదిలేసానా? నాకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం ఉంది, ఆదివారం నీ సన్నిధిలో కూర్చున్నానా? మనకుండే సమస్యలు. అయ్యో నీ సన్నిధిలో ఉంటే ఇది అన్నావు, నా ఉద్యోగం మానేసానా? ఆ రోజు చికెన్ వండితే లేట్ అయిద్దని వద్దులేని కుక్కచేర కాసుకుని టైం ఉంటే వచ్చేసానా? మా ఆయన ఇంకా చికెన్ తేలేదు, సాయంత్రం వండుకుందామని పచ్చలతో తిన్నానా? ఇదంతా ఎవరి కోసం చేశాను? నీ కోసం చేస్తే నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? ఆలస్యం చేస్తున్నావు. ఎక్కడికి రావడానికి? కొన్నిసార్లు మన సమస్య దగ్గరికి దేవుడు రావడానికి ఏమవుద్ది? ఎందుకు చేస్తాడు? పిచ్చోడై కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? నీ విశ్వాసం. ఇప్పుడు నార్మల్ ఆమెకే నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందంటే అయ్యగారు ఎవరు? మరి ఈయనకి ఎంత ఉండాలి? మీరు అనుకుంటారు నేను సంఘంలో ఎంత ప్రార్థనా పరులు అయితే అంత జాగ్రత్తగా, అంత సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకనూ ఏం చేస్తున్నాడు? అబ్బో ఏం చేస్తున్నాడు? ఎవరితో? లైవ్ లో శనగల్లో కూడా ఓకే. దేవుడు ఇంకనూ వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడే టైంలో ఈయన ఏం చేశాడు? అధికారి ఇక్కడ నుంచున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇంటి దగ్గర నుంచి ఒకరు వచ్చి సిద్ధం అయిపోయింది. దేనికి సిద్ధపడింది? అది సిద్ధపడకూడదని యాయీరు ఎక్కడికి వచ్చాడు? దేవుడిని లాక్కు రావడానికి ప్రయత్నించినప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు యాయీరు ఏం చేయాలి? నీ ఒక
ఈ టైంలో అంబులెన్స్ ఎక్కి వెళ్ళినా సరే ఏమయ్యేది నా కూతురు? ఇంకా చూడండి అక్కడ పేషెంట్ చూడండి, అది చెప్పారు. తర్వాత బోధకుని శ్రమ పెట్టవద్దని బోధకుడు మీకు ఏం చేయదు, శ్రమ పెట్టవద్దు. అతనితో చెప్పాను. ఆ, యేసు ఆ మాట విని ఆ. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు, ఆమె స్వస్థపరచబడదని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు చాలు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, ఆ ప్రజలు ఇతర నుంచి వచ్చి ఎవరికి చెప్పారు? యాజకులకు చెప్పారు. ఎవరు విన్నారు? చూడండి లింకు జ్ఞాపకం, ఎవరికి చెప్పారు? ఎవరు విన్నారు? చూడండి, మనుషులు చెప్పేది కూడా ఎవరు వింటారు? ఇక్కడ చెప్తే అది డైరెక్ట్ ఎవరి చెవిలో పడిందో తెలుసా? చెవిలో పడి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవేం పడవద్దు. అది ఇక్కడేమో విశ్వాసం అని చెప్పాడు, ఈయనకి ఏం చెప్పాడు? విశ్వాసం ఉంటేనే కదా దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు రక్షిస్తాడని. వచ్చిన తర్వాత మనకి ఇంకేముండాలి? నమ్మకం ఉండాలి. నువ్వు ఏమి మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. తర్వాత ఆవేమైపోద్ది? స్వస్థపరచబడడానికి మెడిసిన్ ఏంటి? స్వస్థత పొందుకోవడానికి మెడిసిన్ ఏంటి? జ్వరానికి టాబ్లెట్ ఏంటి? డోలో, ఎలా తెలుసో అలాగే స్వస్థపరచబడడానికి మెడిసిన్ ఏంటో తెలుసా? విశ్వాసం, నమ్మకం. దేని మీద? దేవుని మీద. నువ్వు ఏం మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? వచ్చారు కదా. మీ ఎవరికి సమస్యలు ఇవ్వాలంటే అనుకున్నా ఉన్నాయా? ఎవరిని కలిపినా సమస్య ఉంటానే వాటన్నిటిని విడిచి ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు దేవుడిని అక్కడికి తీసుకువెళ్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని వస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు ఆలస్యం ఏం చేస్తాడు? అప్పుడు మనకి ఏమైపోతాం? మనం ఉండలేం. అమ్మో ఇంతసేపు, అమ్మో ఇన్ని వారాల, అక్కడ 7 వారాలు వెళ్తే ఏమైపోతుందో తెలుసా? వచ్చేస్తుంది. అసలు 7 శుక్రవారాలు వెళ్తే 8వ శుక్రవారం కృతజ్ఞత గుడికే అనుకుంటాం. కానీ ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి అయ్యా నేను ఎవరి మీద ఆధారపడ్డాను? నీ మీదే ప్రభు అని ఉన్నప్పుడు నీవు నమ్మిక మాత్రం ఉంచు, స్వస్థపరచబడిపోతుంది. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుతుండగా తర్వాత కింద వస్తున్నారు. అయిపోయింది, టైం అయిపోయింది. వచ్చినప్పుడు వారితో మీరు ఏడవద్దు, ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదని చెప్పాను. దీన్ని సెకండ్ కమింగ్ కి యాడ్ చేయడు. రెండో రాకడికి దీన్ని ఎలా కనెక్ట్ చేయగలమంటే చనిపోయిన వారి కోసం మనం ఏడ్చిన దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ ఏంటంటే ఆమె ఏం చేస్తుంది? అక్కడ నిద్రపోతుందంటే ఏమవలేదు, చనిపోలేదని చెప్పాడు. 53 ఆమె చనిపోయిందని వారెరిగి. రైట్, చూడండి ఈయన ఏం చెప్పాడు? చనిపోలేదు అన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళెవరో చెప్పేవాళ్ళు పోరు అంతే. హాఫ్ అన్ అవర్ దాటితే వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు తెలుసు, బట్ స్టిల్ కంప్లీట్ చేస్తారు. ఎవరు? జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పేది ఎవరు? ఎవరు? ఆమె చనిపోయింది అన్నది ఎవరు? ఆమె చనిపోలేదు అన్నది ఎవరు? ఆమె చనిపోలేదు అన్నది ఎవరు? చనిపోయింది అన్నది ఎవరు? ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు లోపలికి వెళుతూ ఎవరిని మాత్రం అక్కడ వచ్చాడు? ఎదురు శిష్యులనే అవకాశం లేదు, దేవుడు మాట ఎదురు. ఇంకెవరున్నారు? ఇప్పుడు ఆయన అంతా అన్నమ్మకం ఉంటే ఈయన తీసుకెళ్ళేవాడు కాదు కదా. ఇప్పుడు అన్నది ఎవరు? గోడకు చెవులు ఉంటాయి అంటారు చూడండి. లోపల ఏమి జరుగుతుందో ఏమేమి చూస్తున్నారు, ఏమి చెబుతున్నాడో వాళ్ళకి, దేవుడు అక్కడ ఏమి చేసేస్తున్నాడో అని ఏమి చేయడానికి వచ్చారో తెలుసా? దేవుని మాట వినడానికి కాదు. అక్కడ ఏం చేశారు? ఆయనను అపహాసించడానికి. ఇప్పుడు ఎంత మందిలో దేవుణ్ణి కనపరచడానికి వచ్చిన కొందరైతే అదే మందలో ఎవరు కూడా ఉన్నారు? అపహసించే వారు కూడా ఉన్నారు.
వాళ్ళే ఈ మాటలు వింటున్నారు. ఇప్పుడు దేవుని నమ్మిక మాత్రం ఉంచు అని దేవుడు చెప్పినప్పుడు ఈ మాటలు వీళ్ళే కాకుండా వంచన వారు కూడా, చుట్టుపక్కల వారు కూడా ఏం చేశారో తెలుసా? చెవులు పెట్టి విని చెప్పే మాట ఏంటంటే ఆమె చనిపోయినది అని ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. కొన్నిసార్లు మన విశ్వాసం ఏం చేయబడిందో తెలుసా? అపహాస్యం చేయబడింది. ఎక్కడ? వేరే ఊర్లో, అన్యుల్లో కాదు, ఇంట్లోనే ఏం చేయబడింది? అపహాస్యం. ఏంటి అపహాస్యం? విశ్వాసం. దేవుని విశ్వాసాన్ని వారు ఏం చేయడానికి వచ్చారు తెలుసా? అపహాస్యించడానికి వచ్చారు. దేవుడు చూస్తున్నాడు, వీరికి చెప్పాడు అపనమ్మకం కలపకుండా ఉండను అన్నాడు. చాలా సార్లు మనం విశ్వాసం ఉంచేటప్పుడు చుట్టుపక్కల నోరులు మనకేం నోరు వస్తాయి తెలుసా? అపనమ్మకం. అది మేము తెలుసండి, మాకు తెలిసిన పిల్లలు ఎంతో మందిని మేము చూసాం. అది వచ్చింది అంటే మారడం, ఇది వచ్చింది అంటే అది జరగదు అని చెప్పి అపహసించేవారు, దేవుని కూడా అపహసించేవారు లేకపోలేదు ఉన్నాం. ఇప్పుడు అక్కడ అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని లే అని చెప్పగా తిరిగి వచ్చాను కనుక లేచెను. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడే వచ్చేయాలి మీకు మూమెంట్. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుని అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఎవరైతే అపహాస్యం చేయబడుతున్నారో, ఎవరైతే తృప్తి వేయబడుతున్నారో, ఎవరైతే నలిపివేయబడుతున్నారో, ఎవరైతే అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో దేవుని యొక్క సహాయం ఎక్కడికి వస్తుంది తెలుసా? అక్కడికే వస్తుంది. అక్కడికి వచ్చి చెబుతున్నాడు, చిన్నదానా లే. ఒకవేళ మీరు ఇంటికి ఎప్పుడన్నా లేట్కి వెళ్ళేటప్పుడు పక్కకు తీసుకెళ్ళారు పిల్లలకి, ఏమంటే ఈ పిల్ల పడుకుంది అంటే మీరు ఏమంటారు? అమ్మా వినే కంగారు పడతారా? అమ్మ చచ్చిపోయింది నా పిల్లలు మాట్లాడతారని కంగారు పడతారా? చక్కగా బెడ్రూమ్ కదమ్మా చిన్న లేదమ్మా, నీకు నేను ఏం తెచ్చాను? బిర్యానీ తెచ్చా, నీకు ఇష్టమని జాయింట్ లేదమ్మా తినేసి సింపుల్ గా వీళ్ళందరూ చచ్చిపోయింది అని కేకలేస్తుంటే దేవుడు అన్నట్టు చేయబట్టుకుని లేదమ్మా అంతే సింపుల్ గా అయిపోయింది కార్యం. ఇది కార్యం అని ఎవరికి తెలుసు? వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎంత సింపుల్ గా చెప్పాడు చిన్నదానా, ఇది నీ విశ్వాసం చివరి వరకు పరీక్షించబడుతుంది. ఆమె చచ్చిపోయింది. చుట్టుపక్కల ఏం చెప్పారు? ఏమన్నదంటూ ఇవేనా? ఈసారి లెక్క పెట్టేస్తా. అయితే చనిపోయింది అని చెప్పిన ఆమె విశ్వాసాన్ని దేవుడు, ఆయన విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసా? చాలా మంది మీరు అనుకుంటున్నారు మేము ఆడవాళ్ళం ప్రార్థన చేస్తే దేవుడు అని. ఇక్కడ కార్యాలన్నీ మ్యాక్సిమం మీరు ఆడవాళ్ళ రిలేటెడ్ గా చెప్తున్నారు. అందుకని ఈ రోజు వాక్యం ఎవరి కోసం చెప్పానంటే, ఒక మగ వ్యక్తి కూడా ఏం తీసుకురాగలడు? డల్ అయిపోయింది మహాలు. ఇప్పుడు దాకా అల్లు ఏంటి ఊగిపోయారు, ఇటు అనే వాటికి ఇటు పోయింది. ఒక నాయీరు, ట్రైన్లో ఉన్నారు. అయితే ఒక యాయీరు కుటుంబానికి యజమానుడు భర్త ఏం తీసుకొచ్చాడు? దేవుని. ఆ లోపు భార్య ఎన్ని తిట్లు ఉండదు. ఆ రోజుల్లో ఫోన్ ఉంటే చేస్తుండదు, ఇసుకిచ్చి భార్య ఉండదు. ఆ రోజు ఫోన్ లేకపోబట్టే విశ్వాసం నిలబడింది అనుకుంటున్నాను. ఇసుకెచ్చకుండా భార్య ఎంత ఉన్నా సరే భర్త నిలవబడి కుటుంబానికి ఏం తెచ్చాడు? కొన్నిసార్లు భర్తలు లేట్ అయినా, కష్టపడినా, ఇబ్బంది పడినా మిమ్మల్ని సుఖంగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికి, మీకు మనశ్శాంతి కలిగించడానికే వాళ్ళు కొన్నిసార్లు లేట్ అవ్వటమో ఇబ్బంది అవ్వటమో జరిగింది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఇది సిమిలర్ గా కుటుంబంలో కూడా చిన్న మాట చెప్పేశారు. ఎందుకంటే అనుమానాలు గిల్టీ లేకు వాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏం తీసుకొస్తారు? సమాధానం. ఇక్కడ ఏమి ఏడుస్తుంటే కుటుంబ యజమాని ఏం తీసుకొస్తున్నాడు తెలుసా? సమాధానాన్ని తీసుకొస్తున్నాడు. దేవుడు చెప్పాడు అమ్మా లే అనగానే వెంటనే లేచింది. దేవుడు చెప్పాడు నాకేం పెట్టండి? అది ఒక్క ఆయన చెయ్యి అలా ఇచ్చాడు. ఆమె కంట్లో ఏం లేవు, కన్నీరు తుడిచిపాడేశాడు అంతే. ప్రతి బాష్ప బిందువు ఎక్కడా
తిన్నారు కదా. ఇప్పుడు దేవుడు మీ కుటుంబాలలో కార్యం చేయాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పండి అయిపోయింది. మీరు ఎంత తెలుగులో చెప్పనా, మీరేమంటున్నారు? విశ్వాసం ఉండాలా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను అసలు నేను? అది మాత్రం చెప్పరు, ఎందుకంటే వచ్చే ఆదివారం టైంకి రమ్మంటాను. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి నేను? అది మీకు విశ్వాసం అంటారేంటి? ఏం చూడాలి? ఎవరి కోసం? ఎక్కడ? సమాజ మందిరంలో. ఎవరి కోసం చూడాలి? ఇక్కడ దేవుడు చూసి వస్తున్నారని దేవుడు చూడటం కాదు. ఇక్కడ ఎదురు చూడాల్సింది ఎవరు? మనం రావాలి. మీరు వచ్చి ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసిన వారి దగ్గరికి ఎవరు వస్తారు? వచ్చి తీరతాడు. నీవు దేవుని కోసం ఎదురు చూసేవాడు అయితే మధ్యాహ్నమా, ఈ మధ్యాహ్నం దేవుడు నీ కోసమే వస్తాడు. నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు ప్రయాణం కొంచెం లేట్ అయినా అక్కడ జరిగినటువంటి ప్రతి సమస్యను ఏం చేస్తాడో తెలుసా? దేంతో? చెరస్కోప్ తిండి, సిలైన్ బాటిల్ తిండి, ఆ బాటిల్ తిండి, నో బాటిల్, ఓన్లీ హ్యాండ్. చిన్నదానా లేదు, అయిపోయింది అంతే. అదే అంబులెన్స్ లో తీసుకెళ్ళి అంత జరిగేదో. మన విశ్వాసం మనుషులను స్వస్థపరుస్తుంది. ఈరోజు రాత్రి నుంచే నాన్నకు బాగాలేదన్న, తెల్లవారుజామున బాగా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి రాత్రి అంతా నిద్రలేదు. అందుకే నీరసంగా ఉంది నాకు. చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. రాత్రి అంతా హాస్పిటల్లో పెనంలో వచ్చేదాక వాళ్ళు అడ్మిట్ చేయాల్సిందే. ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయింది బాడీ, అడ్మిట్ ఖచ్చితంగా చేయాలి, కోర్స్ ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తే నేను కొంచెం ఆలోచించాను. తర్వాత మళ్ళీ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ తర్వాత తీసుకురావచ్చు అని ఆయనకి ఆల్రెడీ క్యాన్లో పెట్టే ఉంది. అలాగే మీరు డిశ్చార్జ్ కూడా రాయొద్దు, నాన్న పంపించేయండి మాతో పాటు, మళ్ళీ సాయంత్రం 6 నేను తీసుకొస్తా, లేకపోతే రేపు పొద్దున్న తీసుకుని వస్తానని వాళ్ళకి చెప్పి ఆయన తీసుకుని వచ్చేసి బైక్లోనే వెళ్ళి అంత బాగాలేదు అసలు. చాలా అల్లాడిపోయారు. ఎన్నో టెస్టులు, బ్లడ్ టెస్ట్లు అన్నీ అయినాయి. తర్వాత సిటీ స్కాన్, బ్రెయిన్ తీయాలన్నారు. హెడ్ అసలు తట్టుకోలేకపోతున్నారు, తల అంతా చాలా ఇబ్బంది ఉంటుందని స్కాన్లు అన్నీ తీయాలి, ఇన్ఫెక్ట్ అయింది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు ఎందుకో అనిపించింది, ఈయనకి ఎంత బాగాలేదంటే ఈరోజు వాక్యం నాకే పడుతుందేమో. హాస్పిటల్లో ఉంటే ఎస్కేప్ అయిపోవచ్చు, ఇక్కడ అమ్మ చూసుకుంటుంది. ఎందుకని అంటే నాకు చెప్పాలని ఆశ ఉంటుంది, దేవుడు కొన్ని ఉంటాయి. కానీ మీరు ఏం చేస్తారంటే వినడానికి మా నాన్న ఎలాగైనా చెప్పేస్తారు, కానీ నాకు వినడానికి సిద్ధంగా లేని వాళ్ళు నేను చెప్పలేను. ఎందుకంటే దేవుని వాక్యం కరువు అయిపోతుందండి. ఫోన్లు చేసి అన్న ఈ డౌట్ ఏంటి, ఆ డౌట్ ఏంటి అని అడిగే వాళ్ళు 100 మంది ఉన్నారు. నాకు నేను ఇంట్రెస్ట్ లేకుండా గిల్లుకుని మంచిగా తాక్కుని డబ్బాలు పట్టుకుని మీకోసం ఎంత మొత్తుకోవాలని నాకు బాధేసి కామ్గా అడుగుతుపోతాయి. ఎందుకు లేదు, మనం చెప్పిన ఇల్లు నా ముందే తిరిగాడు ఏంటి అనుకుంటారేమో అని పోయి తర్వాత ఎందుకు అలాగే ఉన్నప్పుడు నాకు అనిపించింది నిజంగా విశ్వాసము మనిషిని ఏం చేస్తుంది. అస్సలు నేను నిలవబడలేను అంటే బాడీ అంతా గంట కొత్తమన్న 2:30 వెళ్ళాం, 9 బాడీ అంతా అసలు టెంపరేచర్ డౌన్ అవ్వట్లా, 102 అలాగే ఉంది. తలనొప్పి నార్మల్ అవ్వట్లా, చాలా హై పవర్ మెడిసిన్ అంతా ఇచ్చారు, అయినా నార్మల్ అవ్వట్లా. సుమారు 6:30 అయిపోయింది, నార్మల్ అవ్వట్లేదు, ఇబ్బంది, మీరు షిఫ్ట్ చేసేయండి అడ్మిషన్కి అని చెప్పారు. ఎంతో నా మనసుకు అనిపించింది, ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది, వెళ్ళిపోయి మా నాలుగు సాక్ష్యంలాగా చెప్పొచ్చు అని చెప్పి నాకు కొంచెం తట్టుకోగలపా, బండి మీద వచ్చేస్తావా, ఆటో మాట్లాడినా అంటే ఆయన అట్లా డౌట్లో ఉన్నాడు, పర్లేదు తీసుకెళ్ళిపోతాను అని చెప్పి బైక్ ఎక్కించుకుని కరెక్ట్గా 9:30 వచ్చామని చెప్పి 9:30 వచ్చి ఆయన కింద పెట్టి క్యాన్లు అన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళు కూడా అమ్మ ఒకవేళ చాలా సీరియస్ అండి, టెంపరేచర్ నార్మల్ అవ్వట్లా, ఎంత సిలైన్లు 5 సిలైన్లు పెట్టారు, తర్వాత 2 బాటిల్స్ ఇచ్చారు, 8 ఇంజక్షన్స్ దాకా చేశారు, మెడిసిన్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా తలనొప్పి తాగట్లేదు, తట్టుకోలేకపోతున్నారు, టెంపరేచర్ నార్మల్ అవ్వట్లేదు, 102 స్టేబుల్గా అలాగే ఉంది, ఇబ్బంది అవుతుంది అన్నారు. ఏమవుతుంది ఆయన పాస్టర్ గారు అని ఎలా తీసుకొచ్చారంటే ఆయన్ని, పాస్టర్ గారు అండి నేను అక్కడ విశ్వాసిని, పాస్టర్ గారు వాక్యం చెప్పాలి, చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చేస్తాను, పంపిండి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చాం. నా యొక్క విశ్వాసం ఏంటంటే ఎందుకెళ్ళే లోపు ఆయన సంతోషం కూర్చుని మన అందరితో మాట్లాడతాడు. నాకుంది, ఉండకపోయిన దేవుడు చేయగలిగిన సమర్థుడు, చేయకపోయినా ఆయనే దేవుడు అంతే. మనం గట్టిగా ఉంటే చెయ్యి ఏం చేస్తాడు, నా కూతురు చచ్చిపోయింది అయినా పర్లా నువ్వు రా అని ఏం చేశాడు, రా దేవుడా, చచ్చిపోయినా పర్లా నువ్వు, మీ నాన్నకు బాగా ఏం పర్లా దేవుడు రా, ఈరోజు ఆదివారం వదిలి ఏదైనా పర్లా, దేవుడు వచ్చి తేరాలి. ఇప్పుడు సంఘంలోంచి మీరు అందరూ ఎవరిని తీసుకెళ్ళాలి, దేవుని
తీసుకుని వెళ్ళి నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని ఏం చేయాలో తెలుసా? అయిపోయిందా? లేట్ అయిపోయిందా? బోరు కొట్టినంతా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఎగబట్టుకుని ఉంటున్నారు చెప్తే చెప్పలే కానీ సంతోషం. నేను జ్ఞాపకం చేసినటువంటి విషయాలు. యాయూరు ఎదురు చూస్తున్నాడు. యాయూరు పనుడు కాదు, ఒక అధికారి ఎవరి కోసం ఎదురు చూశాడు? మనం దేవుని విశ్వాసం. మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను నాతో మాట్లాడతాను, 12కి క్లోజ్ చేశాను సర్వీస్, కానీ 10కి మీరు రండి దయచేసి. టైం వ్యర్థం చేయదు, ప్రొలాంగ్ చేయదు. చాలా తక్కువ టైంలో మనం ముగిస్తాం. 12కి క్లోజ్ చేశారు, 10కి స్టార్ట్ చేయండి. 10:30 వరకు పాటలు, 11 వరకు ఆరాధన, 11:45 వరకు వాక్యం, 12కి డిస్పర్స్ వెళ్ళిపోవచ్చు. అలా మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ మీరు ఎదురు చూసే వాళ్ళలాగా లేకపోతే అద్భుతాలు జరగవండి. వచ్చి ఏమో ఉపయోగం చెప్పండి? వస్తారు, గంట కూర్చుంటారు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమైనా అనుకోండి, ఇది మాత్రం మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాలి. చాలా మంది ఏమైనా వస్తారు తెలుసా? ఆదివారం ఏమై చేయాలి? ఏ టైం వస్తారు తెలుసా? సమర్పణ నాకు అనగానే వచ్చేసి ఏం చేసి వెళ్ళిపోతారు. ఇది కాదు మిమ్మల్ని తీసుకెళ్ళి. ఏంటిది? దేవుని కొరకు ఎదురు చూపే, దేవుని కొరకు ఎదురు చూపే నీ జీవితంలో స్వస్థత చేయగలదు, నీ జీవితాన్ని మార్చగలదు, నీ కుటుంబాన్ని మార్చగలదు, చనిపోయిన నీ కుటుంబాన్ని కూడా జీవింప చేయగలదు. చనిపోయిన ఆధ్యాత్మిక జీవితాలు, మీ బిడ్డలు, మీ భర్తలు, వారు ఆధ్యాత్మికమైన విషయంలో సాగుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభువా నువ్వేం చేయాలి? నా కొడుకు కోసం రా ప్రభువా, తీసుకెళ్ళండి ఈరోజు దేవుని. దేవుని కొరకు ఎదురు చూడండి. ఎదురు చూసి, అయ్యా నా కొడుకు ప్రార్థన చేయట్లేదు ప్రభువా, నా కొడుకు మాట వినడం లేదయ్యా, నా కూతురు ఎందుకో మాట వినడం లేదయ్యా, ఇప్పుడు నీవు వచ్చి ఆమె ఏం చేయాలి? బ్రతికించయ్యా. ఆధ్యాత్మికమైన జీవితంలో మా కుటుంబాలు ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి ప్రభువా. నేను ఒక్కడనే వచ్చా. ఎంతమందితో వచ్చాడు? ఒక్కడే వచ్చాడు. అయ్యా కుటుంబంలో ఈ రోజు నేను ఒక్కడనే వచ్చానయ్యా, కుటుంబంలో ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చానయ్యా, కానీ నీ కోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా, దయచేసి నువ్వేం చేయి. ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు ప్రభువా నా కుటుంబం, దాన్ని ఏం చేయి? బ్రతికించు ప్రభువా, నాకు సమాధానం ఉంటుందయ్యా, నీవు నా కుటుంబంలో సమాధానం కలిగించయ్యా అని నీవు ఎక్కడ ఎదురు చూడాలి? దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. ఎదురు చూసిన నీవు ఏం పట్టుకుని ఉండాలి? విశ్వాసాన్ని పట్టుకుని ఉండాలి. ఇక అయిపోయారు, నీ కొడుకు జీవితం అవుట్, నీ కుటుంబం అవుట్, మీ ఆయన ఇంక వినడు అన్నా సరే, ప్రభువా రా ప్రభువా, నువ్వు ఎక్కడికి రావాలి? చనిపోయిన వాడిని కూడా నువ్వు ఏం చేస్తావు? కొంచెం నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబం విషయంలో చెయ్యని నువ్వేం చేయాలి? కన్ని పెట్టాలి, ఎదురు చూడాలి. ఎక్కడ ఎదురు చూడాలి? దయచేసి మీ అందరూ నేను చెప్పేది, మీరు దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. మన కుటుంబాలు మారుతాయండి. ఇదే కాదు అసలు, నిండుగా మన కుటుంబాల అంతటితో కలిసి ఆనందంగా సంతోషంగా ఆరాధించేటువంటి దినాలు వస్తాయి. ఎప్పుడో తెలుసా? నీవు ఇక్కడ ఎదురు చూసినప్పుడు. ఎదురు చూడడమే కాదు, చూసి ఎవరిని తీసుకెళ్ళాలి? దేవుడిని తీసుకెళ్లి మధ్యలో కొన్ని అంతరాయాలు వస్తాయి. ఇంక దేవుడు చేయడేమో అని అంతరాయం వస్తుంది. అయినప్పటికీ దేవుడు చెప్పాడు, నువ్వు నమ్మేది మాత్రం ఉంచు, నీ కూతురు బతికేస్తుంది. ఏం విన్న తర్వాత? చచ్చిపోయిందని విన్న తర్వాత, చచ్చిపోయిందని విన్న తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? నమ్మకం అయిపోతుంది. ఈ రోజు నీవు దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని తీసుకువెళ్ళు. మూడోది నమ్మకం. 3 విషయాలు జ్ఞాపకం చేసి, 1 ఎదురు చూడాలి, 2 విశ్వాసం కలిగి తీసుకెళ్ళాలి, ఎవరిని? దేవుని తీసుకువెళ్ళాలి, 3 నమ్మకంగా ఉండాలి. 3 విషయాలు. 1 అందరూ చెప్పారు. 1 2 దేవుని, 3 నమ్మకం. నమ్మిక మాత్రం, ఇంకెక్కువ అడగట్లా, అదొక్కటి చాలు. నమ్మకం మాత్రం 3 పాయింట్లు చెప్పి ప్రార్థన చేస్తాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 3, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2. కన్ఫ్యూజ్ చేసినా మీకు గుర్తుందా లేదా? నీవు దేవుని సన్నిధిలో ఎదురు చూడు, దేవుని తీసుకొని వెళ్ళు. తీసుకువెళ్ళిన నీవు నమ్మకంగా ఉంది, దేవుడు నీ జీవితంలో కార్యం చేసి తీరుతాడు. నీ ఒక్కదాని కోసమే దేవుడు ఈ రోజు నీతో పాటు వస్తాడు. నీ ఒక్కడి కోసమే దేవుడు ఈ రోజు నీతో పాటు ఎక్కడికి వస్తాడు?
ఈ గృహానికి వస్తాడు. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, దయ కలిగిన రాజా, మీ సన్నిధానం నుంచి మేము విషయాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు.